మనకు సినిమాలలో వస్త్రం కనపడుతుంది. ఎందుకంటే దిగంబరిగా చూపించకూడదు ప్రజలకని ఆ సినిమా డైరెక్టరు ఆ భాగం, ప్రైవేట్ భాగం అంతా దేవునికి ఏం చేశారంటే ఆ వస్త్రం కప్పారు. మామూలుగా ఉన్నది ఉన్నట్టుగా వాక్య ప్రకారం మనం బోధించుకుంటే తెలుసుకుంటే వస్త్రము కూడా లేదంట. వస్త్రము కూడా లేదు. వస్త్రము లేకుండా ఒక మనిషి, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక ప్రదేశంలో రోడ్డు మీద పట్ట పగలు ఒక వస్త్రహీనుడిగా ఎవరైనా తిరుగుతారా? ఎవరు తిరగలేరు. అహమడ్డం వస్తుంది, సిగ్గవుతుంది. మరి సృష్టికర్త మనందరి కొరకు ఏం చేశాడు? వస్త్రహీనుడిగా వేలాడుతున్నాడు. ఆ మార్గంలో ఎందరో ప్రజలు వెళుతున్నారు, చూస్తున్నారు, హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. 3 రోజులలో మందిరాన్ని కడతానన్నావే, తిరిగి దిగిరా దిగిరా దిగిరా, చేతనైతే సిలువ నుంచి దిగిరా అని ఎంతో హేళన చేస్తున్నారు. వస్త్రాన్ని ఎందుకు దేవుడు తీసేశాడంటే మనకు రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా. ఏ వస్త్రమా? రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము మనకు దేవుడు ఇవ్వడానికి ఆయన వస్త్రహీనుడిగా వెళ్ళాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 61వ అధ్యాయం 3వ వచనం, 61వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సియోనులో దుఃఖించు వారికి ఆ ఉల్లాస వస్త్రములు ధరింప చేయడకును. ఏమేనమ్మా? ఉల్లాస వస్త్రములు, సంతోష వస్త్రములు. దుఃఖముతో సియోనులో అంటే దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధానములో దేవుని నమ్ముకొని ఎవరైతే దుఃఖముతో, బాధతో, వేదనతో, కన్నీటితో ఎవరైతే జీవిస్తున్నారో వారి యొక్క దుఃఖానికి దేవుడు ప్రతిగా అంట ఉల్లాస వస్త్రాలు ఇవ్వడానికి, రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి ఆయన వస్త్రహీనుడుగా సిలువలో వేలాడాలని. అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు మనల్ని. చేతిలో 3 మేకులు కొట్టారు. యాక్చువల్గా అయితే, మామూలుగా అయితే 4 మేకులు కొట్టాల. 2 చేతులకు 2, 2 కాళ్ళకు 2, కానీ 3 మేకులే కొట్టాడు. ఆ సైనికుడు ఆ మేకులు తీసుకొని వచ్చేటప్పుడంట ఒక మేకు పోగొట్టుకున్నాడు. ఆ జనసంద్రోహంలో ఒక మేకు ఎక్కడ పడిపోయింది. తర్వాత భయపడుతున్నాడు, అయ్యో 3 మేకులే ఉన్నాయి, మరొక మేకు లేదే. మరి ప్రధాన యాజకుడు తెలిస్తే, రోమా ప్రభుత్వానికి తెలిస్తే నన్ను ఏం చేస్తారో, చంపుతారేమో, ఎలాంటి శిక్ష వేస్తారో అని మనస్సులో భయపడుతుంటే మన దేవుడు ఏం చేశాడంటే హృదయ అంతరంగంలను తెరిచి చూసినాడు. హృదయాన్ని చూసేవాడు కాదు, అంతరంగం లోతుగా చూస్తాడు. ఎందుకు ఈ బిడ్డ బాధపడుతున్నాడు? ఎందుకు దుఃఖపడుతున్నాడు? ఎందుకు వేదన చెందుతున్నాడు? ఎందుకు బాధతో కూర్చున్నాడు? ఎందుకు తల్లి బాధతో ఉంది? ఎందుకు చాలా రోజు దుఃఖంతో ఉంది? ఎందుకు కన్నీటితో ఉంది? ఎందుకు హృదయం వేదనతో కూర్చుంది? వేదనతో కూర్చున్నాడు. ఏదో బాధలో వచ్చాడు నా దగ్గరికి అని ఆ మనిషిని గ్రహించి దగ్గరికి పిలిచి, బాధపడొద్దు, ఇలా 2 చేతులు పెడతాను, 2 చేతులకు 2 మేకులు కొట్టు, తర్వాత 1 మేకే ఉంటుంది కదా, బాధపడవద్దు, ఒక కాలు పైన ఒక కాలు పెడతా, ఆ 1 మేకు కూడా కొట్టన్నాడు. అంతగా దేవుడు ప్రేమించాడండి. ఆయనలో ఏ పాపం లేదే. మన పాపముల నుంచి విముక్తి చేయడానికి, విడుదల చేయడానికి చివరికి శత్రువును కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. సిలువలో మొదటి మాట ఏమాటమ్మా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక క్షమించు అంటున్నాడు. శత్రువును కూడా ప్రేమించేటువంటి ప్రేమ స్వరూపైన. చేతిలోనే ఎందుకు కొట్టాలా? అరచేతిలోనే ఎందుకు కొట్టుకోవాలా? చివర కొట్టుకోవచ్చు కదా. అరచేతులను ఎందుకు కొట్టుకోవాలంటే చదువుదాం ఒక మాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. అరచేతులలో మేకులు ఎందుకు కొట్టుకున్నాడు దేవుడు? చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఎక్కడంటమ్మా? అరచేతులలో. దేవుని యొక్క సన్నిధానం ఉంటే, దేవుని నమ్ముకుంటే దేవుడంట అరచేతుల్లో పెట్టుకొని మనల్ని కాపాడతాడంట. చివరిగా పెట్టుకుంటే పడిపోతావు. అరచేతుల్లో పెట్టుకుంటే పడిపోకుండా భద్రంగా కాపాడబడతావని అరచేతులలో మనం చెక్కుకున్నాడు దేవుడు.
అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. హల్లెలూయా. తర్వాత సిలువలో దేవుడు మొత్తము 17 గంటలు సిలువ శ్రమను అనుభవించాడండి. 17 గంటలు రక్తపు ముద్దగా మారిపోయాడు ఆయన. రక్తపు ముద్దగా మారిపోయినాడు. ఎక్కడ చూసినా, తల వైపు చూసినా, ఏమండి ఛాతి వైపు చూసినా, వీపు వైపు చూసి ఎక్కడ చూసినా కానీ రక్తమే రక్తమే రక్తమే. రక్తపు ముద్దగా దేవుడు కనపడుతున్నాడు. అంతగా దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. సిలువలో చూడండి ఒక పని చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. చివరిగా యేసు ప్రభువు సిలువలో ఎందుకు ఆయన మరణించాడంటే మెయిన్ కారణం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేస్తును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడ మీద కొడుదువు. హల్లెలూయా. చూడండి, హవ్వ పండు దీన్ని మోసం చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, నీ సంతానానికి వాని సంతానానికి వైరం పెడతా, నువ్వు తల మీద కొడతావు, అది నిన్ను మొండ మీద కొడుతుంది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారి మెయిన్ ఉద్దేశం, సిలువలో మరణించడానికి మెయిన్ ఉద్దేశం ఏమిటంటే అపవాది గాడి క్రియలను లయపరచడానికి. హల్లెలూయా. అపవాది గాని తలను కాళ్ళ కింద వేసి దేవుడు చితక ద్రొక్కడానికే కలవరి సిలువలో ఆయన మరణించాడు. హల్లెలూయా. ఆ కలవరి సిలువకి కూడా ఎన్నోసార్లు శోధించాడు సైతానుగాడు. పేతురులో గురుగులు ఎత్తినాడు. ఏమండి, సైతానుగాడే మరి దేవుని ఎంతో శోధించాడు. ఎందుకంటే ఆ కలవరి సిలువలో ఆయన మరణిస్తే గిన అపవాది గాడికి ఏమవుతుందంటే మరణం పైన విజయం తొలగిపోతుంది. మనిషికి మరణం పైన విజయం కలుగుతుంది, మరలా పునరుత్థానం కలుగుతుంది. మనిషి ఏ ఒక్కడు నరకానికి వెళ్ళాడు అని అపవాది గాని యొక్క క్రియలను లయము చేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు మెయిన్గా ముఖ్యంగా ప్రధానంగా సిలువలో మరణించిన. ఎందుకంటే అపవాది గాడి క్రియలను లయపరచడానికి, అపవాది గాని శాశ్వతంగా లయపరచడానికి వాని తలను చిరగదొక్కినాడు సిలువలో. ఇప్పుడు జస్ట్ తోక ఆడిస్తున్నాడు అంతే. హల్లెలూయా. కనుక ఆనాడు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని ఒక సినిమా వచ్చింది. శిలువ త్యాగం, యేసుక్రీస్తు వాళ్ళ ప్రభులది శిలువ త్యాగం ఎలా మన కొరకు బలి అయినాడో, మరి విదేశాల్లో ఒక డైరెక్టర్ మిల్ గిబ్సన్ అని ఒక డైరెక్టరు జిమ్ కావిజల్ అని ఒక హీరోని పిలిచి ఇలా యేసుక్రీస్తు ప్రభుల వారిది శిలువ శ్రమల గురించి సినిమా తీయాలా అన్నప్పుడు ఆ డైరెక్టర్ ఒప్పుకున్నాడు. ఒప్పుకొని సినిమా అంతా బాగానే ఉంది. ప్రారంభం పుట్టుక నుంచి తర్వాత నడిప్రాయం వయస్సు, తర్వాత యవ్వన వయస్సు, తర్వాత పరిచయ వయస్సు, సేవ వయస్సు అన్ని బాగానే ఉన్నాయి. చివరిగా ఒకటి వచ్చింది, శిలువ త్యాగం, శిలువ శ్రమ ఎపిసోడ్ వచ్చింది. ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆ యొక్క హీరోని తీసుకొని వచ్చి ఇలా ఒక గుంజ కట్టేసి కొరడాలు తీసుకొని కొట్టేటువంటి సీను ఆ ఎపిసోడ్ చేయాల. ఆ ఎపిసోడ్ చేసేటప్పుడు ఆయన శరీరానికి డూప్లికేట్ చర్మాన్ని ధరించి కొరడాలు తీసుకొని కొరడాలతో కొడుతున్నారు. ఆయన రియాక్షన్ ఇస్తున్నాడు కొట్టినప్పుడు. బాగానే యాక్ట్ చేస్తున్నాడులే, బాగా యాక్టింగ్ చేస్తున్నాడులే అనుకున్నారు అందరూ. తర్వాత ఆ కొరడాలకు చివరిగా కొంకిని ఉంటుంది, కొంకిని ఉంటుంది. ఆ కొంకినితో చివరిగా భారీగా కొట్టారండి ఒకేటు. కొట్టినప్పుడు అంట డూప్లికేట్ చర్మం కాదని లోపలికి ఆ యొక్క కొంకిని వెళ్ళి ఇలా చీల్చిందంట. చీల్చినప్పుడు గట్టిగా కేకేశాడు. డైరెక్టర్ అన్నాడు, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారా, ఎంత మంచి యాక్టర్ దొరికినారా మాకు అనుకున్నాడు. యాక్టింగ్ అదేం కాదురా నాయన, ఆపరా ముందు షూటింగ్ అన్నాడు. ఆపేసి పడిపోయాడు ఆయన. వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్ ఆయనకు స్పృహ కోల్పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. చాలా కుట్లు వేసినారు. స్పృహలోకి వచ్చిన తర్వాత డైరెక్టర్ని పిలిచినాడు. అయ్యా మిల్ గిబ్సన్, నేను 2 దెబ్బలకే భరించలేకపోయానే, మీ యేసయ్య 5400 కొరడా దెబ్బలు ఎలా భరించాడయ్యా? అంత లోతైన గాయాలు 1500 గాయాలు ఎలా భరించాడయ్యా? ఒక్క దెబ్బకే నాకు 10 కుట్లు పడినాయి.
అన్ని దెబ్బలు ఎలా భరించాడయ్యా అన్నప్పుడు ఆయన అన్నాడు మెల్ గిబ్సన్, అయ్యా ఈ సినిమాలో యేసయ్య శ్రమలు చూపించేది మనము 10%, 10%, 90% ఇంకా చూపించలే మనం అన్నాడు. ఇంత గొప్పవాడయ్యా యేసయ్య, ఎందుకయ్యా ఇంత ప్రాణత్యాగం చేయాలా, ఎందుకయ్యా ఇంత కొరడా దెబ్బలు తినాలా, ఇంతగా మన కొరకు ధారపోశాడా ఆయన రక్తాన్ని. ఈరోజు నేను కూడా మారు మనసు పొందుతున్నాను, నేను రక్షణ పొందుతున్నాను, నేను కూడా బాప్తిసం పొందుతానయ్యా అని ఆ హీరో కూడా ఏం చేశాడంట, మారు మనసు పొందాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఆ యొక్క సమయంలో ఆ పరిస్థితి దేవుడు ఎందుకు కలగజేశాడంటే ఆ హీరో రక్షణ పొందాలని. హల్లెలూయా. కనుక ఒక్క దెబ్బగా తడకలేకపోతే అన్ని దెబ్బలు ఎలా భరించాడమ్మా. ఒక బెత్తం తీసుకొని ఒక ఏటు కొడితే నీపు పైన మనము తట్టుకోలేము. కొరడా దెబ్బలు ఎంత సులుకో, ఎంత ఆ నొప్పో మనకు తెలుసు. 5400 కొరడా దెబ్బలు తిని నోరు కూడా మెదపలే. దూరాన తల్లి చూస్తుంది, మరియమ్మ తల్లి కడుపు కోత, నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు, ఏ పాపం ఎరగలేదు, ఊరికే కొడుతున్నారని తల్లి ఎంతో ఎంతో రోధిస్తుంది దూరంగా నిలబడి. ఆ మధ్య ఆ సినిమా మొత్తం పూర్తి అయిపోయింది. నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఈ సినిమా మాత్రం పూర్తి చేయాలని, నేను చనిపోవడానికైనా సిద్ధమే, ఇంకా నాకు ఎన్ని గాయమైన బాధ లేదయ్యా. ఇలాంటి దేవుడు, ఈ సృష్టికర్త ఈ యొక్క సినిమా ద్వారా యావత్ ప్రపంచం అంతా తెలుసుకోవాలా, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలా, శిలువ త్యాగం ఎంతగా జరిగిందో మన కొరకని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటే నేను సినిమా పూర్తి చేయాలా, పూర్తి చేస్తే సినిమాని హాస్పిటల్లో ఉండగానే వచ్చాడు ఆయన. సినిమా అయిపోయింది, సినిమా రిలీజ్ అయిపోయింది, ప్రపంచమంతా రిలీజ్ అయింది, కానీ కొన్ని అరబ్ కంట్రీలో రిలీజ్ కాలేదు, ముస్లిం కంట్రీలో రిలీజ్ కాలేదండి. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వరకు కులానికి, ఒక గోత్రానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో చెందినవాడు, తక్కువ జాతికి చెందినవాడు దేవుడిని అని చెప్పేసి చాలా మంది ముస్లిం దేశాలలో యేసు ప్రభువు యొక్క సినిమాని, ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాని రిలీజ్ చేయలేదు. మరి ఏదేమైనప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఒక పెద్ద దేశం ముస్లిం కంట్రీలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ దేశంలో ఒక అధ్యక్షుడు ముస్లిం ఆయన ఎలా ఈ సినిమా రిలీజ్ అవుతుందో చూద్దామని చెప్పేసి సినిమాలకు వచ్చాడంట. సినిమాను ఆపివేద్దామని చెప్పేసి వచ్చాడు. ఆపివేద్దామని వచ్చిన ఆయన, సరే ఇంత దూరం వచ్చాం కదా, యేసు ప్రభును కొరడాలతో కొడుతుంటే చూసి ఆనందించాలా, సంతోషించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో టికెట్ కొనుక్కొని సినిమాకి పోయినాడంట. సినిమా చూస్తున్నాడు, నవ్వుకుంటున్నాడు, పిడిగుద్దులు కొడుతుంటే, అపహాస్యం చేస్తుంటే, ముళ్ళ కిరీటం ధరిస్తుంటే ఈయన నవ్వుకుంటున్నాడు లోపల. సినిమా అయిపోయిన తర్వాత ఏమైంది అంటే ఆ వ్యక్తి కూడా మారు మనసు పొందినాడంట. హల్లెలూయా. ఆ వ్యక్తి మారు మనసు పొంది ఆ దేశం అంతటా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా ప్రతి ఒక్కరు చూడాలా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలుసుకోవాలి అందరని ఆయన దగ్గరుండి ఆ సినిమాను చేయించాడు. హల్లెలూయా. కనుక ఈరోజు శిలువ త్యాగాన్ని చాలా మంది వ్యర్థం చేస్తున్నారు, శిలువ త్యాగాన్ని గుర్తించడం లేదు. ఏదో ఆ 40 రోజులు శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకొని తర్వాత మరలా లోకంలో పడి మరలా పాపం చేసుకుంటూ మరలా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ చాలా మంది శిలువ త్యాగాన్ని వృధా చేస్తున్నారు. పౌలు గారు అంటారు, శిలువ యందు నేను అతిశయిస్తున్నాను అంటాడు. నా కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టిన నా యేసయ్య కన్నా ఈ లోకంలో నాకేదో అని సిలువను బట్టి ఆయన గర్వపడినాడంట, సిలువను బట్టి ఆనందపడినాడు, సిలువను బట్టి అతిశయపడినాడు. ఈరోజు మనము శిలువ త్యాగాన్ని గుర్తించే వారిగా ఉన్నామా, శిలువ త్యాగాన్ని వ్యర్థము చేసే వారిగా ఉన్నామో మనం ధ్యానం చేయాలా. చూడండి, ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆ శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడిన మనకు దేవుని శక్తి. హల్లెలూయా. చేద్దాం బిగ్గరగా, హల్లెలూయా. సిలువను గురించి నశించుచున్న వారికంట ఎంత చెప్పినా కానీ వెర్రితనంగా ఉంటుందంట, వారికి మూర్ఖత్వంగా ఉంటుందంట. అరే దేవుడు నీ కొరకు రక్తం కార్చినారా, ప్రాణం పెట్టినారా,
కొరడ దెబ్బలు తిన్నారా, ముళ్ళ కిరీటం ధరించారా, అపహాస్యం పొందాడరా అని ఎంత గంటలు మైకు తీసుకొని ఇలా బహిరంగ సభలో గ్రామాల్లో ఎంత చెప్పినా కానీ వింటారా? వినరంట వాళ్ళు మూర్ఖులు. తలుపులు వేసుకొని టీవీలు పెట్టుకొని, ఏమండి టీవీలో సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఆ సౌండ్ వినపడుతుంది, ప్రార్థన సౌండ్, ఆ వాక్యం వినపడుతుంది అని చెప్పేసి టీవీ సౌండ్ ఎక్కువ పెడతారు. వాళ్ళెవరు? మూర్ఖులు. ఈ సిలువను గురించిన వార్త వాళ్ళకి ఎలా ఉంది? వెర్రితనంగా ఉంది. ప్రార్థన అంటే వెర్రితనంగా ఉంది. దేవుని సేవ అంటే వెర్రితనంగా ఉంది. దేవుని సేవకులు అంటే వెర్రితనంగా ఉంది. దేవుని వాక్యం అంటే వెర్రితనంగా ఉంది. పైగా సిలువను గురించిన వార్త చెప్పేటప్పుడు అంట ఇంకా వెర్రిగా మూర్ఖంగా ఉన్నారంట చాలా మంది. కానీ ఎవరైతే ఆ మాటలు విని ఎవరైతే రక్షణ పొందినారో, బాప్తిసం పొందినారో వారికి ఎలాగా ఉందంటే దేవుని శక్తిగా ఉందంట, దేవుని యొక్క బలంగా ఉంది. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనందరికి ఎలాగుందమ్మా ఈ సిలువను గురించిన వార్త? దేవుని శక్తిగా ఉండాల. వెర్రితనంగా ఉంటే వ్యర్థం. మన భక్తి చేసి మారు మనసు పొంది వ్యర్థము, బాప్తిసం పొంది వ్యర్థము, ప్రభు బల్లో చేయి పెట్టి వ్యర్థము, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా వ్యర్థమే. సిలువ త్యాగము నీకు వెర్రితనంగా ఉంటే నీ భక్తి అంతా వ్యర్థమే. ఎప్పుడైతే సిలువ త్యాగాన్ని గుర్తించి, సిలువ త్యాగాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహించి, సిలువకి ఎప్పుడైతే నువ్వు విలువిస్తావో అప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు, దేవుని యొక్క కృపను పొందుకుంటావు నువ్వు. హల్లెలూయా. కనుక ఇలాంటి వారికి అందరికీ, వెర్రితనంగా ఉన్న వారికి అందరికీ దేవుడు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. చివరిగా చదువుదాం ఆ మాట. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు అమ్మా లోబడనొల్లని ప్రజల వైపు ఆ దినమంతా చేతులు చాపుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? కలవరి సిలువలో వేలాడుతూ దినమంతా లోబడనొల్లని ప్రజలు ఉంటారు కొంతమంది, తల వంచని ప్రజలు ఉంటారు కొంతమంది, మెడ వంచని ప్రజలు ఉంటారు కొంతమంది, పాపాన్ని వదిలిన ప్రజలు ఉంటారు కొంతమంది, త్రాగుడు వదిలిన ప్రజలు ఉంటారు కొంతమంది, విగ్రహారాధన వదిలిన ప్రజలు ఉంటారు కొంతమంది, వ్యభిచారం వదిలిన ప్రజలు ఉంటారు కొంతమంది, అక్రమ సంబంధాలు వదిలిన ప్రజలు ఉంటారు కొంతమంది, అవిధేయులు ఉంటారు కొంతమంది, మూర్ఖులు ఉంటారు కొంతమంది. వాళ్ళందరి కొరకట దేవుడు చేతులు చాపి దినమంతా దేవుడు చూస్తున్నాడంట. రండి నా దగ్గరికి రండి, ఇదిగో నీ కొరకే రక్తం కాల్చా, నీ కొరకే ప్రాణం పెట్టా, నీ కొరకే బలి అయినా నేను, నా దగ్గరికి రాని దినమంతా దేవుడు అంట చేతులు చాపుతుంటే చాలా మంది ఏం చేస్తున్నారమ్మా? రావడం లేదు దేవుని దగ్గరికి. పిలువబడిన వారు అనేకులు అన్నాడు, ఏర్పరచబడిన వారు కొందరే అంట. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గంలో ప్రవేశించేవారు చాలా మంది. ఇరుకు మార్గం పరలోకం, దైవ మార్గం ఎలాంటిదంటే ఇరుకు మార్గము. ఈ మార్గంలో ప్రవేశించాలంటే చాలా ఇరుగ్గా ఉంటుంది. ఈ మార్గంలో ప్రవేశించే వారు కొందరే అంట. నరకానికి వెళ్ళేవారంట చాలా మంది ఉన్నారు. కనుక ఈరోజు నీ కొరకే ఈ కలవరి ప్రేమ, సిలువ ప్రేమ చేతులు చాపి దినమెంతా నీ కొరకు ఎదురు చూస్తుంది. ఇంకా నువ్వు మారు మనసు పొందకుంటే, ఇంకా నువ్వు రక్తంలో కడగబడకుంటే ఈ రాత్రి తీర్మానం తీసుకో. నీ కొరకు దేవుడు కలవరి సిలువలో ఎంతగానో రక్తం కార్చెంతగా నీ కొరకు ఆయన ప్రేమ స్వరూపిగా ఆయన బలైనాడు. కనుక ఇంకా ఎవరమైనా మనము దేవునికి లోపడకుంటే, పాపాన్ని వదిలేకుంటే, లోకాన్ని వదిలేకుంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం గనక ఈ యొక్క రాత్రి ఒక చిన్న తీర్మానం తీసుకో. ఆయన అది త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ రాకడలో నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. అందరూ మోకరించి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతగా